ఈటల రాజేందర్ గారు పార్టీ మారతారనే విషయం మీద నిన్నటి నుంచి చాలా వరకు అందరూ క్లారిఫై చేసేసారు. అందులో ఈటల రాజేందర్ గారు కూడా నేను కూడా ఎటువంటి పార్టీ మారతలేను అని ఆయన ముందు రోజు చెప్పడు. నెక్స్ట్ రోజు పార్టీ మారుతున్నాడని చెప్పుడు. ఇదంతా చాలా వరకు గందరగోళంగా ఉంది వ్యవహారం. దీనిపైన చాలా వరకు విశ్లేషకులు, రాజకీయ నాయకులు చర్చలకైతే అంతు లేకుండా పోయింది. మరి ఈటల రాజేందర్ గారు ఈ ఇచ్చిన చిన్న స్టేట్మెంట్ పైన ఈరోజు మాస్టర్ ప్లాన్ కేసీఆర్ది ఆయన వేసినట్టుగానే ఒక్కొక్కరు పావులు కదులుకుంటూ వస్తున్నారు. ఏ విధంగా అయితే చదరంగం చెస్ ఆడుతూ ఉంటామో ఆ చెస్సులో ఒక సిపాయి కదులుతున్నాడంటే రాజు ఏదో చేస్తున్నాడని అర్థం. ఆ తీరుగానే ఇది మొత్తం చదరంగం లాగుంది. ఒకసారి చూస్తే బట్టలు మార్చినంత ఈజీ కాదు పార్టీలు మారడం అనేది. ఇప్పుడైనా పార్టీ మార్చిండు కదా, కండువా వేసుకున్నంత ఈజీ కాదు పార్టీ మారడం అంటే అని చెప్తా ఉన్నాడు. ఆయన ఇప్పటిదాకా కొన్ని విషయాల్లో కొన్ని సభల మీదకి కూడా కేసీఆర్ మా బాస్, అన్ని విషయాల్లో ఇప్పటిదాకా మేము ఏదైనా ఉంటే అతనికి ఫోన్ చేసి నేను కనుక్కుంటానికి కొన్ని పలుమార్లు కూడా ఆయన చెప్పడం, రాజకీయంలో అదొక చర్చగా మారడం మనం అంతా చూసాం. నేను భారతీయ జనతా పార్టీలోనే ఉంటా, నాపై జరుగుతున్నవన్నీ పిచ్చి ప్రచారాలే, అబద్ధాల పునాదుల మీద రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టడం అరాచకం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు బట్టలు మార్చినంత ఈజీ కాదు పార్టీ మారడం అంటే చాలా వరకు చాలా రకాలుగా అనర్థానికి దారితీస్తుంది. ఇందులో ఒకటి, ఆయన బీజేపీ పార్టీని విడిచి వచ్చుడేందుకు కానీ బీఆర్ఎస్ పార్టీని అయితే నేను మళ్ళీ కలుస్తాను, ఈరోజు బట్టలు మార్చినంత ఈజీ కాదు పార్టీ మారడం అని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళే గాలులు అనేది కనబడతా ఉంది. ఇక్కడ కేసీఆర్ గారి యొక్క మాస్టర్ స్కెచ్ ఎట్లుందో తెలుసా? ఆయన జస్ట్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉంటూనే చక్రం తిప్పుతున్నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. ఆయన ఏమనుకుంటుండో అది జరిగిపోతా ఉంది. ఇప్పుడు ఆయన గీసిన గీతను ఎవరు కూడా దాటలే ఇప్పటిదాకా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికే దగ్గర దగ్గర 10 లక్షలకు పైగా ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లోకి చేరిరు. తర్వాత ఏం చేసిర్రు, కొందరు 12 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్లో మేము మనమే ప్రభుత్వం స్థాపిద్దామని చెప్తే వద్దు వద్దు వాళ్ళని పరిపాలించుకోండి, ఇప్పుడే మన ప్రభుత్వాన్ని కూలగొట్టం, 5 సంవత్సరాలు వాళ్ళు సంపూర్ణంగా పరిపాలించుకొని కేటీఆర్ గారు వాళ్ళని, కేసీఆర్ గారు వాళ్ళని తిరిగి పంపించేసిండు. ఆ తర్వాత 9 మంది ఎమ్మెల్యేలు, తర్వాత రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ డైరెక్ట్గా కేసీఆర్ గారికి కాంటాక్ట్ అయ్యారు. తర్వాత కేసీఆర్ చెప్పిన మాటలు వింటే వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఓ 3 సంవత్సరాలు ఆగనని చెప్పగానే ఫోన్ కట్ అయిపోయింది. తర్వాత ముచ్చట పరంగా చూసుకుంటే కేసీఆర్ గారు ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నారు. తర్వాత జగిత్యాల జిల్లాలో లక్ష్మీపూర్లో 13వ తారీఖున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కొన్ని 50,000 మంది కార్యకర్తలతోటి 9 మంది ఎమ్మెల్యేలతోటి బీఆర్ఎస్లోకి చేరడానికి సిద్ధమయ్యారు మాజీ మంత్రి అయిన జీవన్ రెడ్డి గారు. ఇదొక ప్రభుత్వానికి అతిపెద్ద దెబ్బ, ఇది మామూలు దెబ్బ కాదు. ఆ తర్వాత బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజీనామా చేసేసారు కొందరైతే. తర్వాత బీజేపీ నుంచి ఈటల రాజేందర్ అతిపెద్ద హెడ్ అని చెప్పుకుంటారు. ఆ ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్లోకి వచ్చేస్తా ఉన్నారు. శాసిస్తా ఉన్నాడు కేసీఆర్. జస్ట్ ఆయన మాస్టర్ ప్లాన్కి రేవంత్ రెడ్డి కంకు తినిపోతా ఉన్నాడు. ఈరోజు ఎంత మతేతర ఆ యొక్క భావాచారాలు, ఆర్ఎస్ఎస్ భావాచారాలు అన్నీ ఉన్నా కూడా కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ని చూసి ఈరోజు తన పార్టీల్ని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న ఘనతను కూడా ఇక్కడ మనం కనబరుచుకోవచ్చు, చూసుకోవచ్చు. మళ్ళీ ఈటల రాజేందర్ గారు కానీ, ఇటు జీవన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ వచ్చి పార్టీలో చేయడం వల్ల పార్టీ మరింత బలపడడం, ఈ పార్టీని వెంట్రుకు కూడా పీకలేకుండా కేంద్ర పార్టీలు గాలికి వెళ్ళిపోతే తప్ప కేసీఆర్ ఒక ఎంట్రీకను కూడా కదిలించలేవు అనేది ఇక్కడ క్లారిటీగా తేలిపోతుంది.